సత్యం ప్రభావతిని కలపడానికి బాలు వెళ్ళి సుశీలమ్మను తీసుకుని వస్తాడు. ఈ సమస్యని ఎలాగైనా తీర్చేస్తావు కదా షీలా డార్లింగ్ అని అంటూ ఉంటే, ముందే చెబితే ఇంతవరకు వచ్చేది కాదు కదరా అని అంటూ ఉంటుంది సుశీలమ్మ. ఇక సుశీలమ్మ లోపలికి వెళ్తూ ఉంటే మీనా ఎదురొస్తుంది. మంచి శకునం, చల్లగా చందమామలాగా ఎదురొచ్చింది అని అంటూ ఉంటుంది. నువ్వైనా ఎందుకు చెప్పలేదమ్మా అని అంటూ ఉంటే, దాంతో మీనా, మీరు పుట్టినరోజు జరుపుకుని చాలా సంతోషంగా ఊరిళ్ళారు కదా అమ్మమ్మ గారు, ఆ సంతోషాన్ని ఆవిరి చేయడం ఎందుకని చెప్పలేదు అని అంటుంది. మీరు బాధపడుతుంటే నేను సంతోషంగా ఉంటానని ఎలా అనుకుంటున్నావు అని అంటుంది. అసలు మిమ్మల్ని కాదు, ఈ గొడవలకు ఆద్యురాలు నా కోడల సంగతి చెప్పాలి అని అంటూ ఉంటుంది సుశీలమ్మ. ప్రభావతి అని పిలవగానే ఎందుకు వచ్చారని అడుగుతుంది ప్రభావతి. నా కొడుకింటికి రావడానికి పర్మిషన్ అడగాలా అని అంటుంది సుశీలమ్మ. సమస్య ఉందని తెలిసే వచ్చాను, నీ బాధ ఏంటో చెప్పు అని అంటుంది. మీనా వైపు కోపంగా చూస్తుంది ప్రభావతి. నాకు చెప్పింది మీనా కాదు, దానివైపు కోపంగా చూస్తావేంటి అని అంటూ ఉంటుంది. ఆ మనోజ్ గాడిని నెత్తిన పెట్టుకోకు అని నీకెన్నిసార్లు చెప్పాను, అయినా నువ్వు వినలేదు. వాడు వ్యాపారంలో మోసపోయాడు కదా, అందులో నుంచి బయటపడేందుకే వేరే దారి లేక ఇలా చేశాను అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది ప్రభావతి. నువ్వు వాడిని వెనకేసుకుని రావద్దు, పిల్లలు ప్రయోజకులు అవ్వాలని ఏ తల్లైనా కోరుకుంటుంది. కానీ నువ్వు మనోజ్ గాడిని ఎందుకు పనికిరాని వాళ్ళ చేశావు, వెళ్ళి నా కొడుకును పిలుచుకురా అని అంటుంది సుశీలమ్మ. దాంతో బాలు, వాళ్ళ మధ్య మాటలు లేవు కదా షీలా డార్లింగ్, తను ఎలా వస్తుంది అని అంటుంది. సరే అయితే మీ నాన్న ఎక్కడున్నాడో చెప్పు, నేనే వెళ్తాను అని అంటే, పైన మేడ మీద ఉన్నాడు అని చెప్తాడు బాలు. సరే నేను వెళ్తాను, మీరెవరూ పైకి రావద్దు అని అంటుంది. నువ్వు చెప్పకపోతే సమస్య తెలియదనుకుంటున్నావా సత్యం అంటూ ఉంటుంది సుశీలమ్మ. నువ్వెప్పుడొచ్చావమ్మా అని అనేసరికి, అవన్నీ ఎందుకులేరా, నువ్వేమైనా 25 ఏళ్ల కుర్రాడివా భార్యతో మాట్లాడడం మానేయడానికి? ప్రభావతికి కొత్త ఏంటి, నువ్వు చూసి చూడనట్లు పోవాలి అని అంటుంది. తను నగలు తీసుకోవడం కూడా తప్పుపట్టనమ్మా, కానీ నిజం ఒప్పుకోకుండా ఆ నిందను మీనాపై వాళ్ళ అమ్మపై వేసింది. ఈ దొంగ తెలివితేటలు మన వాళ్లపైనే చూపిస్తే ఎలా ఉంటాను, అదే దాని గుణం, నువ్వే సర్దుకుపోవాలరా అని సుశీలమ్మ అనేసరికి, పెళ్ళైన దగ్గర నుంచి అదే పని చేస్తున్నానమ్మా, ఇప్పుడు కూడా భరించాలంటే ఓపిక నశించిపోయింది, ఈ జన్మకు మారదు, అందుకే తనతో మాట్లాడడమే వృధా అని ఈ నిర్ణయానికి వచ్చేశాను అని సత్యం అంటాడు.